చైనాలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. షాన్సీ ప్రావిన్స్ రాజధాని తయూబాన్ నగరంలో జరిగిన ఒక ఘోర దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఒక బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు భవనం మొత్తానికి వ్యాపించేశాయి. ఈ ఘటనలో మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలో దిగిన అత్యవసర సహాయక సిబ్బంది అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో చైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.我靠，这真大呀！我靠，不敢烧了我们公司啊！我操，我这边都能感觉到，我操，这个火一下都完了，我们公司在那儿呢，都烧了呀！操！我害怕。走楼梯。